ఓకే లీడర్స్. మంజుల మేడం, మీకు అన్మిట్ ఇచ్చాను. సింబిజీ, గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వాయిస్ క్లియరా? ఎస్ మేడం, క్లియర్ ఉంది. మీరు మాట్లాడవచ్చు మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూడండి లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సార్ మీకు అన్మిట్ ఇచ్చాను గురుగారు. మేడం ఈ వీడియోలో ఆఫ్ చేయి దయచేసి. ఎవరు వీడియోలో ఆన్ చేసుకోవద్దు చెప్పినాం. 26 మహేష్ ఏదో వీడియో ఆన్ ఉంది. ఆ వీడియోలో ఏం పని ఉంది మీకు? వీడియోలో ఆన్ చేయ ఆ వీడియో ఆఫ్ చేసేయమ్మా. 26 మహేష్. సార్ నాకు కనబడదు. ఓకే సార్, మేక్ స్టాప్ ద వీడియో. ఓకే సార్. గురువుగారు ఆఫ్ చేశాను. చూడండి లీడర్స్, మనము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సెలెక్ట్ చేసుకుంటామేమో. ఏది అనంటే ఎక్కడో మనము ఒంటి పైన వేసుకునే బట్టల్ని కానీ పెట్టుకునే వాటిని మనము సోప్ టాప్లని సెలెక్ట్ చేసుకుంటున్నాం కానీ మన ఆరోగ్యం గురించి చాలా తక్కువగా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరు, నాతో సహా. ఏంటంటే నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే మనం వాడే వస్తువులు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంతకు ముందు గతం మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాకుండా మనం ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం కొంచెం మన లైఫ్ ని మనం బ్యూటిఫుల్ గా చేసుకోవాలి అని అంటే మన అలవాట్లని మార్చుకోవాలి. ఏమంటున్నానంటే మనం ఇప్పుడు కెమికల్ ఫుడ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం తగ్గించుకోవడానికి మనకు తెలుస్తుంది మనం తీసుకునే ఆహారం ద్వారానే అనారోగ్యం పాలవుతున్నామని తెలిసినప్పుడు నేనేమంటున్నానంటే మనం తీసుకునేది ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒంటి పైన వేసుకునే బట్టలని ఎన్నో విధాలుగా సెలెక్ట్ చేసుకున్నాం. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఎక్కడైనా కిరాణంకి వెళ్ళినా సూపర్ మార్కెట్ వెళ్ళినా బై 1 get 1 అని చూస్తున్నాం. కానీ అది మంచిదా చెడుదా అని చూడట్లేదు. కానీ ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏదైనా కోట్ల ఆస్తి కూడబెట్టినా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మనం తినలేకపోతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యానికి మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగానే ఉండాలి, అంటే మంచిదై ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్ గా ఒక్క వస్తువు చెప్తాను. ఇప్పుడు మనం ఆయిల్ తయారీ అని అనుకుంటే పల్లీలు వచ్చేసి 120 రూపాయలకు 1 కిలో ఉంది. అదే విధంగా 3 కిలోలు లేదా 4 కిలోలు పట్టిస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది. అంటే మనం 120 ఇంటూ 4 వేసుకుంటే 460 రూపాయలకు 460 రూపాయలు అయితే మరి ఇప్పుడు మనం బయట వాడే ఆయిల్ 160కి 150కి ఇస్తున్నారు. మరి ఏ విధంగా మనకు ఇప్పుడు డైరెక్ట్ మనం మాత్రం కంపెనీ నుండి అంటే అక్కడ ఎన్నో చేతులు మారి మన దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు మరి మధ్యవర్తులకు డీలర్లకు హోల్సేల్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? ఆ 150 రూపాయలల్లా మనకు ఏ విధంగా అమ్ముతున్నారు? చూడండి, ఒక్క చిన్నగా ఆలోచించండి. ఎంత కల్తీ జరిగితే గనక అదే మనకు 150 రూపాయలకు వస్తుంది. మరి ఒరిజినల్ పల్లీల రేటు ఆ రేటు ఉన్నప్పుడు 150 రూపాయలకు మనకి ఇస్తున్నారంటే కల్తీ. ఇప్పుడు ఎక్కడైనా ఆరోగ్యం ఎవరు ఆలోచిస్తలేదు. బిజినెస్ ఎంతవరకు మనం డెవలప్ అవుతున్నాము? విద్య, వైద్యం అన్ని ఎక్కడైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. అంటే మనుషులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆరోగ్యమైంది కాబట్టి ఎవరికి ఎవరో కాదు, మనం మారాలి.
ఎవరినో అనడం కాదు, మన లోపల మార్పు రావాలి. నా ఆరోగ్యం నేను, నా కుటుంబం అన్నట్టుగా మన లోపల మార్పు మనం తీసుకుంటే, మంచివి సెలెక్ట్ చేసుకొని మనం వాడుకుంటుంటే, మనం ఆరోగ్యవంతంగా ఉంటే మనం ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే, ఒక్క నిమిషంలో చూడండి, ఒక్క నిమిషంలో జీవితం మారదు. ఒక్క రోజులో జీవితం మారదు, ఒక్క నిమిషంలో జీవితం మారదు. కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న సరైన నిర్ణయం వల్ల మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే, సరైనది మనం తీసుకునేది మంచిది, మంచి మార్గాన్ని ఎంచుకొని సరైనది తీసుకుంటే మన జీవితం మార్చుకోవచ్చు అన్నప్పుడు మనతో పాటు కొంతమందిని కూడా మనం ఆరోగ్యవంతులుగా చేయొచ్చు. కాబట్టి మనవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఈ రోజు వచ్చేసి ఏదంటే బిజినెస్ ప్లాన్ లో భాగంగా నేను ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆరోగ్యం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరం నేనేం చేస్తున్నానంటే, మనము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము. ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్, నో బాస్, ఓన్లీ కమిట్మెంట్. ఇది లైసెన్స్డ్ కంపెనీ. 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే చిన్నగా ఆలోచించండి, 20 సంవత్సరాలుగా రన్నింగ్ అవుతుందనంటే దానిలో కంపెనీ ఎంత పవర్ఫుల్ అయితే, ప్రొడక్ట్స్ ఎంత బాగుంటే, రెండు ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయ్యి 450కి పైగా పోయింది అని అంటే, పైగా ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి అని అంటే బాగుంటే వెళ్తుంది. చూడండి, ఒక్క కుటుంబంలో నలుగురం ఉంటే భార్యాభర్తలకు ఒక్క సోప్ నచ్చదు. కానీ మన వెస్టీజీ, మన ప్రొడక్ట్స్ సోప్ 10 దేశాలలో నడుస్తుంది అని అంటే, ఒక్క దేశంలో మనుషులు ఒక్క కుటుంబంలో మనుషులు ఒక్కలాగా ఉన్నప్పుడు, ఒక్కరి ఇష్టాలు ఒక్కరికి నచ్చినప్పుడు, అందరి శరీరానికి అందరికి పడే విధంగా అందరి ఆరోగ్యం ఆలోచించి వస్తుంది ప్రొడక్ట్. అంటే ఎంత నాణ్యత ఉంటే, ఎంత క్వాలిటీ ఉంటే మన దగ్గర వచ్చిందని ఒక్కసారి ఆలోచించండి. చూడండి, ఎగ్జాంపుల్ గా ఏదనంటే, ఇప్పుడు సినీ హీరోలే మనకు గుట్కాలు కానీ కింగ్ అని ఒకటి తాగమని అంటున్నారు అని అంటే, ఇప్పుడు కింగ్ అనే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వీర్య కణాలు పడిపోతాయని అన్నా కూడా మనకు అట్లా సినీ తారలు నూడిల్స్ తినమని అంటున్నారు. నూడిల్స్ ప్యాకెట్ పైన ఏదైనా ఒక్క విషయం ఆలోచించండి. లీడర్స్ టీవీ పైన అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే సృజనాత్మకత అని వస్తుంది పక్కకు. అంటే వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు, మేము నటిస్తున్నాము, జీవిస్తలేము అని. కానీ మనం మాత్రము ప్రొడక్ట్స్ తీసుకొని జీవిస్తున్నాం. వాళ్ళు ఏ చూస్తే మహేష్ బాబు థమ్స్అప్ తాగి గుట్టలు దుంకిందని వాళ్ళు గుట్టెడు తాగితే మనము మొత్తానికే తాగేస్తున్నాం. అంటే వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటున్నారు, చెప్తున్నారు కూడా. సృజనాత్మకత అని రాసింట స్క్రీన్ పైన, ఒక్కసారి ప్రతి ఒక్కరు చూడండి. అంటే వాళ్ళు మేము నటిస్తున్నాము కానీ జీవిస్తలేము అని దాని అర్థం. కానీ మనం జీవిస్తున్నాం. ఇప్పటికైనా మనం మారాలి, నేను మారాలి, నాతో పాటు ఇంకొంతమందిని మార్చాలన్న ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఇవి మన దగ్గర 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ నీడ్స్, హెల్త్ కేర్, అగ్రి, బ్యూటీ కేర్. ఇందులో మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంత తీసుకోవాలని కానీ, ఇంతే ఖర్చు పెట్టాలని కానీ టార్గెట్ ఏమి ఉండదు. నువ్వు 100 రూపాయలు ఒక్క పేస్ట్ కొనుక్కుంటే, ఒక్క పేస్ట్ కొనుక్కోవడం ద్వారా మనకు 3 పీవీలు వస్తాయి. అదే 3 అంటే మనకి ఇక్కడ మధ్యవర్తులకి వెళ్ళే డబ్బులు కొన్న డిస్ట్రిబ్యూటర్ కే వర్తిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు ప్లాన్ లోకి వెళ్ళబోతున్నాను. ఏదనంటే, మనం ఒక పేస్ట్ ఎగ్జాంపుల్ గా 100 రూపాయలు పెట్టి ఒక పేస్ట్ తీసుకుంటే ప్రతి 30 రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది. అంటే పీవీ పాయింట్ వాల్యూ. అలా ఒక పీవీ నుండి 599 పీవీల వరకు 8%, 599 నుండి 2300 దాటితే 12%, 2300 నుండి 5500 అయితే 16%. అంటే ఇక్కడే ఉంది. బ్రాండ్ డైరెక్టర్ 5500 అయితే బ్రాండ్ డైరెక్టర్ అని కంపెనీ మనకు ఒకటి మనకు ఒక లెవెల్ ని అచీవ్మెంట్ అవుతాము. కానీ ఇక్కడ లెవెల్ అచీవ్మెంట్ అయ్యేటప్పుడు అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల
వచ్చే నెలలో ఇంకా 1500 అయితే బ్రాండ్ డైరెక్టర్ అవుతాము అని అనుకోవడం అపోహ. ఏదంటే అప్పుడు బ్రాండ్ డైరెక్టర్ అయ్యేటప్పుడు 2001 PV అయితే అప్పుడు లెవెల్ అచీవ్మెంట్ అవుతాము. అప్పుడు బ్రాండ్ డైరెక్టర్ గా మనకు ఆ లెవెల్ అచీవ్మెంట్ అవుతాం. అదే విధంగా మనం ఏ విధంగా అయితే డైరెక్టర్ అయ్యామో మన కింద అదే విధంగా ఒక్కరిని డైరెక్టర్ చేస్తే 5500 PV తోటి ఒక్కరిని డైరెక్టర్ చేస్తే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. సిల్వర్ డైరెక్టర్ లో మాళ్ళు ఆ డైరెక్టర్ అయిన లెగ్ నుండి కాకుండా మనకు పక్క లెగ్ నుండి అంటే మనము 6 లెగ్స్ యు అంటే మనము ABCDEF ఇలా 6 లెగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకరు డైరెక్టర్ అయిన తర్వాత మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. ఆ డైరెక్టర్ అయిన లెగ్లో నుండి కాకుండా మనకు సైడ్ లెగ్లో నుంచి 1801 PV వస్తే మనము సైడ్ సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవుతాం. అప్పుడు ఏదంటే ఇక్కడ చూడండి గురువు గారు చెప్పినట్టుగా ఒక మాట ఏది అనంటే మనం లేవల్ అచీవ్మెంట్ కోసం కాకుండా కొంచెం ఇక్కడ డ్యూటీ కంటే ఓటీ అంటే మనము ఏం చేయాలి ఇక్కడ అనంటే మనం ఈ లేవల్ కోసం అచీవ్మెంట్ ఆడికాడికి 1801 PV అయితేనే మనము సిల్వర్ అనే కాకుండా బ్రాండ్ డైరెక్టర్ అయినప్పుడు 2001 PVతో 2001 PV అయితే బ్రాండ్ డైరెక్టర్ అవుతాము. 2600 కనుక చేసుకుంటే మనం అక్కడ ఒక 10,000 ఇన్కమ్ వరకు తీసుకోవచ్చు. అలా అంటే మనము ఇక్కడ ఒక 300 PV ఎక్కువ చేసుకుంటేనంటే అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చు. అదే విధంగా మనం ఇంకా ఇద్దరిని డైరెక్టర్ని మనం ఏ విధంగా అయితే డైరెక్టర్ అయినామో అదే విధంగా ఇద్దరిని డైరెక్టర్ చేస్తే మన కింద డైరెక్టర్లను చేస్తే గోల్డ్ డైరెక్టర్ అవుతాము. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనము 1801 PV సైడ్ PV చేసుకుంటే లెవెల్ అచీవ్మెంట్ అవుతాం. అదే విధంగా 2100 PV కనుక వేసుకుంటే మనకు టీమ్ లీడింగ్ బోనస్ వస్తుంది. అదే మనం డైరెక్టర్ అవుతాం. అదే విధంగా ఇద్దరిని డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అవుతాము. వాళ్ళను కూడా సేమ్ యాస్టీస్ గా మనం ఏ ప్రాసెస్ అయితే వాడినామో అదే విధంగా వాళ్ళకు కూడా అదే చేసి ఇద్దరు డైరెక్టర్ అయితే గోల్డ్ డైరెక్టర్ అవుతాము. సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకు కంపెనీ ఇంకొక హోదా కల్పిస్తుంది. ఏదని అంటే అప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయితే ఇంకొక బోనస్ కూడా వస్తుంది. విదేశాలకు వెళ్ళే బోనస్ కూడా వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ ఇక్కడ చూడండి సిల్వర్ డైరెక్టర్ అయిన అప్పుడు మనము ఇంకా కొంచెం మనం టీమును గనక లెంత్గా పెంచుకొని ఇంకొంచెం కష్టపడి చేసుకుంటే గనక ఇక్కడ ఒక LOP అంటే ఒకటే డైరెక్టర్ అయిన లెగ్ లో నుంచి 5625 PVలు గనక PVలు వస్తే మనకు LOP వస్తుంది. LOP అంటే వెస్టేజ్ అంటే LOP. మనం లెంత్ గా మనము ఒకటే దాని నుంచి 5625 PVలు వస్తే LOP వస్తుందండి. ఒక సిల్వర్ డైరెక్టర్ లోనే ఉంటూ ఒక 30,000 ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అదే విధంగా మనము ఇద్దరు డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అన్న కదా, గోల్డ్ డైరెక్టర్ అయ్యేటప్పుడు డైరెక్టర్ అయిన లెగ్ లో నుంచి కాకుండా సైడ్ లెగ్ లో నుంచి మనము 1501 PV సైడ్ వాల్యూమ్ చేసుకోవాలి. ఈ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే సైడ్ వాల్యూమ్ చెప్పినా కదా డ్యూటీ కంటే ఓటీ గొప్పదంటున్నట్టు సైడ్ వాల్యూమ్ ఆడికే బార్డర్ గా పాస్ కాకండి. ఒక్క 300-400 ఎక్కువ చేసుకుంటే మనం అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు. అందరం దానిపైన టార్గెట్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది కాబట్టి ఆదాయం ఏదో చిన్న దాంట్లో కోసుకోవడము చిన్న జాబులు చేస్తూ సతమతం అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఆదాయం పైన వచ్చిన వాళ్ళు కూడా అందరం మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి కొంచెం ఆదాయం కోసం చేస్తున్నాం కాకుండా ఆదాయం మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టండి. ఏదనంటే సైడ్ వాల్యూమ్ మేము వీడికే అని కాకుండా కొంచెం కష్టపడి నిరంతరంగా ఒక్క చేసుకున్న బార్డర్ పాస్ లాగా కాకుండా 1501 PV చేస్తే గోల్డ్ డైరెక్టర్ అన్నా కదా, దాంతో పాటు ఒక 300-1800 ఎక్కువగా చేసుకుంటే కొంచెం మనం అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు. అదే విధంగా
విధంగా సేమ్ యాస్టిజ్ ముగ్గురిని డైరెక్టర్లు చేస్తే మనకు స్టార్ డైరెక్టర్ అనే హోదా వస్తుంది. స్టార్ డైరెక్టర్ లో ఇక్కడ మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ రాదండి. అంటే మనం అక్కడ స్టార్ డైరెక్టర్ అయ్యాక అక్కడ కార్ ఫండ్ అని వచ్చేసి ఒకటి కార్ ఫండ్ మనకు వస్తుంది. అంటే స్టార్ డైరెక్టర్ అయిన నెలలోనే కార్ ఫండ్ రాదు. ఎలా అంటే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. మన కింద డైరెక్టర్ అయిన లెక్కలో నుంచి 3 నెలలుగా 2001 PV అచీవ్మెంట్ తీసుకుంటూ మనం 3 నెలలు గనక నిలుపుకుంటే 4వ నెల మనకు కార్ ఫండ్ వస్తుంది. ఇది కూడా కొంచెం గుర్తుంచుకోండి. ఏదో స్టార్ అయ్యాము అప్పుడే కార్ ఫండ్ వస్తుంది అని కాకుండా 3 నెలలు డైరెక్టర్ అయిన లెక్కలో నుంచి వాళ్ళని క్వాలిఫై చేస్తూ మనం క్వాలిఫై కావడం స్టార్ డైరెక్టర్ అంటే. అలా స్టార్ డైరెక్టర్ అవుతాము. అదేవిధంగా 4 డైరెక్టర్ అయితే మనను 4 అయినా 5 అయినా డైమండ్ డైరెక్టర్ అంటారు. 6 డైరెక్టర్లను చేస్తే క్రౌన్ డైరెక్టర్. ఇలా ఈ విధంగా మనం ఈ విధంగా లెవెల్ని అచీవ్మెంట్ అవుతాము. కానీ ఇలా లెవెల్ సార్ అంటుంటాడు కదా, లెవెల్ కోసం కాకుండా కొంచెం మన మధ్యతరగతి కుటుంబాలు మార్చుకోవాలి అని అంటే, సార్ ఇది నాకు తెలిసిన కాడికి అంటే నేను తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఈ విధంగా చేస్తే మనం ఒక క్రౌన్ డైరెక్టర్ ఆ లెవెల్కి వెళ్తాము. నేనేమంటున్నానంటే ఇలా లెవెల్ అచీవ్మెంట్ అవుతూ మనం అందరం టీంని కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా మనము చూడండి, కానీ ఇక్కడ ఏదో చేస్తున్నామని కాకుండా నేను చెయ్యాలి అన్న తపనతో చేసే కనుక మనం ఖచ్చితంగా మంచి ఇన్కమ్ తీసుకుంటాము. ఏదనంటే చూడండి, ఇలా లెవెల్ మనకు క్రౌన్ డైరెక్టర్ తర్వాత మనకు హౌస్ ఫండ్ అట్లా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ వరకు చెప్పాను. ఏదనంటే ఇవన్నీ ఈ మన కంపెనీలో వెస్టీజ్ లో పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే ఒక్క బిజినెస్ అవకాశం. నేను చెప్పాల్సింది ఏదనంటే చూడండి, నేను ఈ దీనికోసమే పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే ఒక బిజినెస్ అవకాశం. ఇన్ని విధాలుగా డబ్బు లేకుండా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం ఎక్కడుంది అంటే వెస్టీజ్. మనము ఇంత అవకాశాన్ని ఒకరు అవకాశాన్ని అవకాశం వచ్చింది అంటే నా కోసం వచ్చింది, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే ఈ అవకాశం వచ్చింది, నేను దీన్ని జారించుకోవద్దు మంచిది అని తెలిసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మిగతా పట్టుకొని చేయండి. ఆషామాషిగా చేస్తే గనక ఇవన్నీ పొందలేకపోతాం. చూడండి, నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వంకరగా మాట్లాడే నోరుంటుంది. బెదిరిపోయావో నీ గమ్యం చేరలేవు. సాగిపో, నిరంతరం పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు. కష్టం ఎప్పుడు మనంటనే ఉండదు. అదేవిధంగా ఎప్పుడు మనకు విజయం అదంతా కదే విజయం ఊక కూడా రాదు. ఉట్టిగా వస్తే విజయం ఉట్టిగా వస్తుంది, డబ్బులు ఊకే వస్తే విలువ ఉండదు. కష్టపడి సంపాదించినప్పుడే నాది అన్నట్టు మనకు కూడా తృప్తి ఉంటది. అందుకే ఏదైనా గెలుపు అంత తొందరగా రాదు. అన్ని ఓటు పాటులు. ఇప్పుడు చూడండి, మనకు ఏదంటే ఒక అలల మాదిరిగా పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. లేచినప్పుడు పడ్డప్పుడు దాని అనుభవం ఏది, ఎందుకు పడ్డానని మనలో మనం ఒకసారి సర్దిద్దుకోవాలి. చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదలలేని రాయిలో శిల్పం దాగున్నప్పుడు మరి మనం మానవులం ఉరుకులు పరుగులు పెడుతున్నాం. మనల్లో ఎంత పట్టుదల ఉండాలి, మనం ఏ విధంగా చేయాలి. ఒక రాయిని చెక్కినప్పుడు శిల్పమైనప్పుడు మనలో కూడా ఏదో ఒకటి ప్రతి ఒక్కరు చేయలేదు అని అనుకుంటున్నారు, కానీ ఎవరిలో ఏ విషయం దాగుందో బయట పెడితే గనక తెలియదు. ఒకసారి తప్పు కావచ్చు, రెండోసారి తప్పు కావచ్చు, మూడోసారి ఆ తప్పును సర్దిద్దుకోనికైనా మనం నేర్చుకోవాలి. కానీ ధైర్యం చేసి ముందుకు సాగిపోతేనే విజయం మనం ఎన్నట్టు ఉంటుంది. లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఏది అనంటే
ఆకలి నీకైతే నువ్వే తినాలి, అప్పుడు ఫలితం ఉంటది. దాహం నీకైతే నువ్వే నీరు తాగాలి, ఫలితం. మరెవరో తింటే తాగితే ఫలితం లేదు. అందుకే ఏమంటున్నామంటే మనం, నాది ఆకలి, నా లైఫ్ మారాలి, నేను నిలబడాలి. నిలబడితే కాదండి, ఖచ్చితంగా పని చేయాలి. ఏ విధంగా చేయాలి? ఈ రోజు ఇక్కడికి వెళ్తే నాకు సక్సెస్ కాలేదు, ఇంకా ఏమైనా నేను దీనికి ఇంకేమైనా చెప్పాలా, నేను ఇంకేమైనా నేర్చుకోవాలా? ప్రతి ఒక్కటి మనలో మనం కళలు కనాలి, దాన్ని ఎలా నెరవేర్చుకోవాలని చేసుకునేది కూడా మనమే. కళలు కనడం తప్పు కాదు, నెరవేర్చుకోవడానికి కూడా అలవర్చుకోవాలి మనం. అంటే ఏం చేస్తే నేను మారుతాను, నా జీవితం ఇంకా ఎలా అయితే మారుతుంది. నేను ఉన్న లైఫ్ కాదు, ఇంకొకటి ఏదో ఒకటి కొత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించండి. చూడండి లీడర్స్, మనము ఎంతగా ఏమి అయినా కూడా నేను ఏమంటున్నానంటే, నేను ఎందుకు ఓడిపోతున్నానని ఒక మనిషి, మనం అందరం ఇది గ్రూప్ లో చదువుతుంటాము. నాకు ఇది గురువు గారు చెప్పేది ఒకటే మాట, సమయం 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 అంటే చాలాగా టైమ్ ఇస్ గోడ్ అని స్కూల్లో విన్నాను. సమయం సమయం అంటే గురువు గారి నోటికుంట వింటున్నాను. నాకు అసలు ఇది కనెక్ట్ అయిన పాయింట్ ఏదంటే, నేను మరీ చెప్తున్నా, పోయిన కాలం తిరిగి రాదు. ఏమంటారు, ఒకసారి నేను ఎందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం, ఎండ వాన రాత్రి కఠినమైన పరిస్థితి ఏది రాని నేను అడగక సారీ లీడర్స్, కాల్ వచ్చింది. ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేను ఎప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. అంటే మనం సమయానికి విలువనిస్తే మనకు అదంతట అదే విలువనిస్తుంది. అంటే మనం చేసేది చేస్తే వచ్చేది దానంతగా అదే వస్తుంది. అదే విధంగా మనం చేసే పని మాత్రం ఎప్పటికీ మానకుండా నిరంతరం చేస్తూ ఉంటే మనకు ఫలితం అదే వస్తుంది. అనంటే ఎవరో ఒకరు ఇక్కడో ఒకరు మన లోపల కళ ఏదో ఒకటి లాగుంటది. కొందరు బాగా మాట్లాడతారు, కొందరికి బాగా టాలెంట్ ఉంటుంది, కొందరు ఏది చెప్పినా అట్రాక్ట్ అయ్యేటట్టు అక్కబోయేటట్టు ఉంటుంది. అలా మనం కొందరు లీడర్స్ ని తయారు చేసుకోవాలి. అంటే మనకున్న కళను మనం పంచుతూ వేరే వాళ్ళ కళను కూడా గుర్తించి నిలబెట్టాలి వాళ్ళని. అప్పుడే కదా మనం ఇక్కడ ఒక్కరము ఏం చేయలేకపోతాం. కమిట్మెంట్ లీడర్స్ ని తయారు చేసుకొని ప్రతి ఒక్కరం, సారీ లీడర్ మళ్ళీ కాల్ వస్తుంది. ఇక్కడ మనం లీడర్స్ ని తయారు చేసుకొని, లీడర్స్ జనాల బిజినెస్ ఇది. అంటే జనాలలో ఎంత బాగా వాళ్ళలో ఇమిడిపోయి వాళ్ళని నిలబెడుతూ మనం నిలబడ్డప్పుడే లీడర్ గా అవుతాం. లీడర్ అంటేనే లీడర్ లక్షణాలు, కొన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. మనం ఎంతగా నేర్చుకున్నా కూడా నేను ఇంకా కొంచెం నేర్చుకోవాలి అనేటట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరు మనం నేను ఈరోజు నేర్చుకుంటున్నాను, నేను ఇది ఈరోజు తెలుసుకున్నానంటే, ఎక్కడ మనం మీటింగ్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేర్చుకున్న విషయాన్ని నెమరు వేయండి. చూడండి, ఇక్కడ మనం ఇంట్లో వాడే వస్తువులే, ఒక్క ఆయిలే ఇంత కల్తీగా ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కటి కెమికల్ మనము ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేను ఒక్కటే నమ్మాను. నేను ఇక్కడ ఏది అనంటే, నాకైతే నేను ఇక్కడ హెల్త్ పరంగా వచ్చిన, నేను ఎప్పటి నుండో బాధపడుతున్నా, నా ఒక హెడేక్ తగ్గింది. నేనేమనుకుంటున్నానంటే మంచిని పంచుతున్నాను, నాకు మంచి వస్తుంది. అందరూ ఒక గట్టి సంకల్పంతో నిలబడి నేను మంచిని పంచుతున్నాను, నాకు మంచి వస్తుంది అని ఒక గట్టి నమ్మకం, ఎవరికి వారు వాళ్ళకు వాళ్ళే ఎవరికి వాళ్ళని చెప్పుకోవడానికి, అంటే మనం చేసే లోపాలని సరి చేసుకుంటూ మనము ఏదైనా చూడండి, ఇప్పుడు ప్రెస్టీజ్ లో నిలబడాలి అని అంటే ఏం అవసరం
అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ నిలబడడానికి ఓపిక, తీరిక, కోరిక 3 అవసరం కాబట్టి ఎంత ఓపికతో ఉన్నా కూడా మనం ఇక్కడ ఏ పని చేయకుండా ముందుకు వెళ్ళలేము. మనం ఏ పనిని చేయాలి, రోజుకొకరిని కలవాలి. 10 మంది ఒక్కరికి వినలేదు అని డిమోరల్ కాకుండా ఇంకొకరికి చెప్తా నేను. చూడండి, అందరూ ఇక్కడ తినే భాగ్యం నాకు అనుభవం అయింది ఏముంది అంటే, తినే రాతున్నళ్ళు ప్రతి ఒక్కరు పట్టుకుంటారు అని అంటే, ఇక్కడ తినే రాత మనము నిజంగా ఏదో ఒక అదృష్టం చేసుకుంటే గనక ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నవి ఇంతవరకు మనం ఏదో ప్రతి ఒక్కటి అన్ని మనం ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ చెప్పి తీసుకుంటు అది చూసి మన ఇంట్లో వాడుతున్నాం. కానీ మనం ఇంతగా చెప్తుంటే, ఇన్ని క్లాసులు వింటున్నా కూడా ఇంతగా చెప్తుంటే ఒక్కరు నెగిటివ్ మాట్లాడేసరికి మనం నెగిటివ్కి వెళ్ళిపోతున్నాం. అది వెళ్ళిపోకుండా గట్టిగా చూడండి, మనము మంచిని అంత తొందరగా ఎవ్వరు ఈజీగా తీసుకోరు. మనం ఇంత మంది ఇక్కడ 273 మంది లీడర్స్ ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు లీడర్ గుర్తు పెట్టుకోలేదు అని అంటే, ఎంతో మందికి మనం రోజుకు కనీసము ఒక్కరొకరము 2-3కైనా చెప్తున్నాము. విన్నోళ్ళు వింటున్నారు, విననోళ్ళు వింటలేరు అని అంటే, నిజంగానే నా గురువు గారు చెప్పే మాటలు నాకు పదే పదే గుర్తొస్తుంటాయి. ఎవరన్నా వినలేరు, నెగిటివ్ గా మాట్లాడి అని అంటే నేను అనుకునే మాట ఒక్కటే, ఇతనికి తినే రాత లేదు అంటే ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని సంపాదించుకొని ఆనందంగా ఉండడానికి ఇతనికి ఇష్టం లేదు అని వదిలేసుకుంటా. గానీ నేను చెప్పడం అందరం అదే విధంగా అనుకోవాలి. తను వినలేదంటే మనం ఎందుకు వినొద్దు? మనం కదా మీటింగ్ చిన్నది, మనం కదా ప్రొడక్ట్ వాడింది, మనకు కదా తెలియాల్సింది ప్రొడక్ట్ క్వాలిటీస్. మీటింగ్స్ విన్నామంటే కొంతమంది గురువులను చూసినాము, వాళ్ళకు లేదా మనం ఇన్కమ్ కోసం వస్తే గురువులకు వచ్చింది కాబట్టి ఇన్కమ్ వస్తుందని మనకు మీటింగ్స్ ఇన్న వరకు క్లారిటీ వస్తుంది. ప్రొడక్ట్స్ వాడినాం కాబట్టి లీడర్స్ ని చూసినాం, ఇంతకు ముందు ఉన్న వారికి హెల్త్ బాగైంది కాబట్టి వాళ్ళని చూసినాం కాబట్టి మనకు కూడా హెల్త్ బాగుంటుందని మనం నమ్ముతాం. కానీ ఎవరో చెప్పిన మాటలు విని మనం ఎందుకు వెనకడిగేయాలి? అలా ప్రతి ఒక్కరు ఎక్కడైనా నెగిటివ్ ఎదురైనప్పుడు నేనేమంటున్నానంటే, నెగిటివ్ మీరు ఇంతకు ముందు మీకు జరిగిన మంచిని లేదా మీ లీడర్స్ మన గురువులు మీటింగ్ లో చెప్పిన మాటల్ని, మంచి మాటలను ఒకసారి నెమరు వేసుకో. నెగిటివ్ మన దగ్గరికి రాదు, పాజిటివ్ లోనే ఉంటాం. తనని సాధ్యమైతే ఎదుటి వ్యక్తిని ఈజీగా కొంచెం తను అర్థం చేసుకునే విధంగా ఉంటే తనను కూడా పాజిటివ్ లోకి తీసుకొస్తాం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే విధంగా చెప్తున్నాను, అదే విధంగా ముందుకు వెళ్తున్నాను. అందరం కూడా అది అలాగే వెళ్ళాలి. కానీ దయచేసి ఎవరు ఎక్కడ లేవల్ అచీవ్మెంట్ కాలేదని కానీ, లేకపోతేనంటే నాకు ఈ నెల డబ్బులు రాలేవని కానీ కొంచెం నిరాశ చెందకండి. ఎవరు ఎటువంటి అపోహలకు వెళ్ళకండి. నేను దయచేసి చెప్పేది ఏది అని అంటే, ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరమైనా సరే గురువులు రోజు చెప్తుంటారు, రోజుకొక్కరిని కొత్త వాళ్ళని తీసుకోవాలని. ఖచ్చితంగా అందరు అదే తపన చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం పుట్టినప్పటి నుండి సచ్చేంత వరకు హోమ్ నీడ్స్ కానీ, మనం వాడే సబ్బు, పేస్ట్, బ్రష్, షాంపూ ఇవి ఎక్కడైనా కొనాల్సిన వాళ్ళమే. ఈ రోజు డబ్బులు రాలేదని నువ్వు ఏదో కంపెనీ మీదనో అప్లైన్ మీదనో బాధపెట్టి వెళ్ళిపోతే ఏమంటారంటే మనకే లాస్ అండి. ఈ రోజు రాకపోవచ్చు, రేపు వస్తుంది. కానీ డబ్బుల కోసం కాదు. ఇక్కడ మెయిన్ గా నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి. అసలు చావంటే అసలు లెక్క లేదు. ఇప్పుడున్న మనిషి ఇలాగే చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కోరండి. ఇందులో చాలా డబ్బులు ఉన్నవి. ఈ రోజు రాలేదని ఎప్పుడంటే మనం జీవితాంతం వాడతాం. ఈ రోజు రాలేదని ఈ షాప్ నుండి మనము ఇంతకు ముందు లాగానే సూపర్ మార్కెట్ కి వెళ్తే అక్కడ ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? బై 1 get 1 అని ఒక డేట్ మార్చి ఇస్తే కూడా గుడ్డిగా అంటే కవర్ ని చూస్తున్నాం, లోపల ప్రొడక్ట్ చూడట్లేదు. అక్కడ ఎవరు ఏదనేది తెలియదు. అంటే మన నమ్మకం చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోయి డేట్ వరకే ఉంది, లోపల ప్రొడక్ట్ వరకు లేదు. కానీ ఇక్కడ వాడినోళ్ళు దీని రుచి బాగుంది, ఇది పుల్లగా ఉంది అని చెప్తే మాత్రం మనకంతగా వింటలేము అని అంటే, వాళ్ళు వింటలేరు అని అంటే దీని టేస్ట్ వాళ్ళకి తెలియదని అనుకోండి. మనం తెలిసిన వాళ్ళం మాత్రము గట్టిగా పట్టుకొని విలువ చేసి ఎప్పటికైనా అమౌంట్ చూడకండి, ఆరోగ్యాన్ని చూడండి. ప్రతి ఒక్కరు వెనకడుగు వేయకుండా ఇంకొక స్టెప్ ముందుకేద్దామని ఆలోచించండి.
ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు మన గురువు గారు వస్తున్నారు. లీడర్స్ ప్రతి ఒక్కరు సార్ మన గురువు గారు ముఖ్యమైన సమాచారం మనకు అందిస్తాడు కాబట్టి సార్ ఉన్నారా? సార్ మీకు అన్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ శ్రీప్రేసి. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే అమ్మా, సూపర్ గా ప్రెజెంటేషన్. మీరు బిజినెస్ ప్లాన్, ఫిక్స్ ప్రెజెంటేషన్ లేకుండా బిజినెస్ ప్లాన్ చెప్పాలి, ఎందుకంటే అన్ని దగ్గర మాట్లాడలేదు, పెన్ను పెట్టి రాయలేం కదా. చాలా ఎక్సలెంట్. షార్ట్ ఫామ్లో పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎట్లా వీలైతే అట్లా చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఓకే, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో అందరు లీడర్లు తయారైతుంటే చాలా హ్యాపీగా ఉంది. వన్ బై వన్ అందరు వస్తున్నారు. ఎక్సెప్ట్ మాకు కూడా ఒక బాధ తప్పింది, ఎవరు రావాలా, ఎవరు లిఫ్ట్ చేయాలా, ఎవరు బాధ్యత తీసుకోవాలా అని కొంచెం టెన్షన్ ఉండేది. ఒకసారి పుల్లన్నకి అన్మిట్ ఇవ్వండి. పుల్లయ్య సార్ అన్మిట్ చేసి అది సార్ మీకు కూడా అన్మిట్ ఇచ్చాను. పుల్లయ్య సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిరిత మేడం. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పుష్పన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సూపర్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకే మేడము స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా 273 లీడర్లకు ఎక్కడ బోర్ కొట్టకుండా 45 నిమిషాలు నడిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే టీఎల్సీపీ మీటింగ్ కూడా 45 నిమిషాలు అయిపోతుంది. ఇంత బాగా అట్రాక్ట్ గా మంచిగా సబ్జెక్ట్ క్లీన్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పినందుకు ఎటువంటి ఇదే చెప్పడం ఇదే ఎటువంటి బోర్ కొట్టకుండా అట్రాక్ట్ గా చెప్పడం ఇదే చెప్తాను. చాలా ఎక్సలెంట్ గా చెప్పినాం. నీ మోటివేషన్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందరికి మనం వెస్టైన్లో చేయాలంటే చాలా మంది మోటివేషన్ అనుకుంటారు, కానీ మోటివేషన్ దేనికి ఏ అవసరం లేదు. మోటివేషన్ యాక్చువల్గా ఏంటంటే ఎవరి పని వాళ్ళకి, ఆకలి అయినప్పుడు అన్నం తింటాం, బట్టలు కావాలన్నప్పుడు బట్టలు కట్టుకుంటాము, పని చేయాలంటే పని చేసుకుంటాం. అంతవరకు అది ఎవరో చెప్పాలి, ఎవరో ఇవ్వాలి. చాలా మంది ఆగి కూడా కారణం ఏంటంటే విలువ తెలియక, ఎస్టేజ్ విలువ తెలియకపోవడం, అప్లైన విలువ తెలియకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. అసలు అంతేకాకుండా ఒక 3 వస్తువుల మీద ఎవరికి కాన్సన్ట్రేషన్ లేదు. 3 ఇష్టం మెయిన్ ఇంపార్టెంట్ 3 విషయాల మీద. ఒకటి కూడు, రెండవది గుడ్డ, మూడవది గూడు. అంటే తినే తిండి మీద ఏదంటే ఏదో ఒకటి ఇంట్లో ఉంది, అది తిందాము, కారపొడి చెట్టు వేసుకొని తిందాము, సాంబార్తో తిందాము అని అనుకుంటారు. కానీ దీని రాయల్ లైఫ్ ఎట్లా చేయాలి అనేది తెలియట్లేదు. రెండవది బట్టలు 500కో 600కో 200కో దొరికితే బట్టలు ఏదో ఒకటి గుర్తిస్తున్నాము, ఏదో ఒకటి దొరుకుతున్నాము. బట్ ఒక రాయల్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, ఒక 10,000 పెట్టి ఒక డ్రెస్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇల్లు గురించి చూస్తే 2.5 చెప్తుంది, 2.5 రేకులు ఇల్లు ఉంది చాలే అన్నది, లేకపోతే ఏదో ఒకటి 2.5 మరి నాకు రేకులు ఇల్లు ఉంది ఇప్పుడు నడుస్తుంది అని ఎవరైతే కాంప్రమైజ్ చేస్తారో పోతున్నారు. ఎందుకు ఈ 3 విషయాలు చెప్పంటే ఢిల్లీలో సిద్ధార్థ్ సింగ్ సార్ నేర్చుకుంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే మమ్మల్ని ఒక స్టార్ హోటల్లో ఉంటే 5 రోజులు అక్కడ వచ్చే వరకు మాకు తిండి రాయల్ తిండి 5 రోజులు ఎంత అంటే తినవచ్చేది. తర్వాత ఆ సూట్ బట్టలు బట్టలు ఎంత కాస్ట్ చాలా కాస్ట్ చెప్తారు. సో వచ్చే లీడర్ కూడా ఈ విధంగా తయారు కావాలి అని చెప్పడం జరిగింది. సో అట్లా మనకు ఆశలు ఉంటాయి. వెస్టర్న్ సక్సెస్ కావడం చాలా ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒక అప్లైనర్, ఒక మెంటర్ గుర్తాల్సిన ఎదురు గుర్తాల్సిన అవసరం ఇంతలో ఉండదు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడు గుడ్డ బూస్ట్ కూడా ఫోకస్ చేసుకుంటే ఆ లైఫ్ ఎక్కడో మారిపోతుంది. చాలా సూపర్గా చెప్పిన శిక్ష మేడం ఎక్స్పర్ట్స్ చెప్పి నడిపించడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక 5 నిమిషాలండి. సిటీలో ఉన్న బాగా సౌండ్ వస్తుంటాయి, ఏమనుకోవద్దు. ఒక 5 నిమిషాలు లీడర్స్ అందరికీ ఒక్కసారి అందరినీ డౌన్ చేయమండి. ఓకే సార్. ఫీడ్బ్యాక్ కొంచెం టైం ఉంది లీడర్స్, ఏమనుకోకండి.
7:40కి ఎక్సలెంట్గా ముగింపు ఇచ్చింది మేడం. థ్యాంక్ యూ. సో టాపిక్ వచ్చేసి మన చేతిలో ఈ నైట్తో కలిపి, ఈ నైట్ కూడా ఇంకెవరైనా ఇంటి దగ్గర ఉన్న, బిజినెస్లో ఉన్న, మీటింగ్లలో ఉన్న 2 వర్కింగ్ డేసే ఉన్నాయి. ఈ నైట్ పోతే 2 వర్కింగ్ డేస్. సారీ, ఎవరికి ఇంపార్టెంట్ అంటే సిల్వర్ డైరెక్టర్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఒకసారి ఎందుకు ఏదైతే క్లబ్ ఉందో పూల్ గురించి, స్కీమ్ ఫండ్ గురించి. సో ఇది ఈ 2 డేస్ మాత్రమే, యాక్టివ్ 2 డేస్ మాత్రమే ఉన్నాయి మనకు అందుబాటులో. మీరు డైరెక్టర్ కాని వాళ్ళైతే నెక్స్ట్ మంత్ కూడా టోటల్ పీవీ కొట్టుకొని చేయొచ్చు. ఆగస్టులో కూడా డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ క్రైటీరియా ప్రకారం మీరు పూల్లో ఉండే డబ్బులని పొందొచ్చు. కానీ సిల్వర్గా ఉన్న వాళ్ళు పొందడానికి అంత పాసిబిలిటీ ఇప్పటి వరకు కంపెనీ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం లేదు. సో కంపెనీ ఫర్దర్గా ఏమైనా అనౌన్స్మెంట్ ఇస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు సిల్వర్లో ఉన్నారా, స్టార్లో ఉన్నారా, గోల్డ్లో ఉన్నారా, డైమండ్లో ఉన్నారా, లాస్ట్ మంత్ పూల్ కోసానికి ఎంతమంది ఉన్నారు ఒక్కసారి టైప్ చేయండి. ఎస్ అనే విషయం, నేను అనే విషయం టైప్ చేయండి. ఐయామ్ అని టైప్ చేయండి. ఐయామ్ ఎస్ ఎస్. గద్వాల్ సార్ చెప్పిండు కదా ఐయామ్ రిచ్ అని. సో నేను రిచ్ కావడానికి రెడీగా ఉన్నాను. ఐయామ్ పూల్లో ఉన్నవాళ్ళు, పూల్ మీన్స్ స్కీమ్ ఫండ్, 5 నెలల స్కీమ్ ఫండ్. ఐయామ్ ఆల్సో. సో ఈ మంత్ యాక్టివ్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ చిన్నగా సార్ ఏదో పెట్టిండు, నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ అవ్వకపోతే ఓకే. బట్ లాస్ట్ మంత్ అయిన వాళ్ళైతే ఈ మంత్ స్కిప్ చేయొచ్చు, లేదా ఈ మంత్ చేసి ఇట్లా స్కిప్ చేయొచ్చు, అది ఉంది ఛాన్స్. కానీ పోయిన నెల కాక ఈ నెల కాకపోతే 0. ఇది క్లియర్. పోయిన నెల కాకుండా ఉండి ఈ నెల కూడా కాకుండా ఉంటే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. ఏదైతే టాస్క్ ఉందో దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయినట్టు. లాస్ట్ మంత్ అయ్యున్నా, లేదా ఈ నెల అయ్యుండి పోయిన నెల కాకున్నా, ఈ 2 నెలలు అయ్యుంటే వచ్చే నెల ఏదో ఒక్క నెల గుమ్మా కొట్టినా ఇబ్బంది లేదు. ఇది కామన్గా తెలిసిన విషయం. మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. సూపర్. ఎందుకంటే ఎవరైనా మిస్ అవుతారు కాబట్టి తప్పలేదు. సేమ్ టైము పోయిన నెల కాని వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల కానీ ఇంకొకటి పోయిన నెల ఆల్రెడీ అయినా కదా అని ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇంకా గడ్డు కాలం రావచ్చు. మన చేతిలో ఏమీ ఉండదు. బిజినెస్ అన్నాక బిజినెస్ అంటారు దీన్ని, అది మన చేతిలో ఉండదు. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్, డిపెండింగ్ ఆన్ అదర్ పర్సన్. సో మీరు అది గుర్తుపెట్టుకొని ఈ నెల చేతిలో ఉంటే 90% కొట్టి సెంచరీ మిస్ చేసుకోకండి. ఏ ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్కరు కంపల్సరీగా పూల్ని మీ దశలో, మీరు డైరెక్టర్గా ఉన్నారా, సిల్వర్గా ఉన్నారా, నేను దాని గురించి మెన్షన్ చేయను. బట్ ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని క్రాక్ చేసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి యుద్ధానికి. ఎందుకంటే మన టీం నుంచి ఒక గొప్ప ఆపర్చునిటీ నిన్ననే రమేష్ సార్ నేను డిస్కస్ చేయడం జరిగింది. నిన్న మాకు గుంటూరు పోయినందుకు ఒక అద్భుతం ఏం జరిగిందంటే, ఒక పెద్ద మనిషి ఒక సలహా ఇచ్చిండు మా ఇద్దరిని సపరేట్గా పిలిచి. చాలా పెద్ద ఆయన, మీరు ఫలితం వదిలిన తర్వాత ఆ సార్ని మీకు పరిచయం చేస్తాం. సో చాలా ఎక్సలెంట్ సలహా అది. మేము అనుకున్నాం, ఒక 3 months నుంచి అనుకుంటున్నాం, పుల్లన్న నేను రమేష్ సారు అనుకుంటున్నాం. బట్ దాన్ని ఆచరణలో చేయాలి అంటే మనకు కొంచెం మరి ఎట్లా మనలు వార్మప్ మ్యాచ్ అని ఆడి ఉండాలి కదా. అంటే గాడ్ గ్రేస్ మనకి మన కంపెనీ వార్మప్ మ్యాచ్ సిద్ధం చేసి పెట్టింది, దాని పేరే పూల్. సో ఇందులో ఉంటూ మీరు చెక్ తీసుకొని, అంటే కామన్గా పూల్ అచీవ్ అయితే వచ్చే డబుల్ చెక్తో పాటుగా
మన టీమ్ కి స్పెషల్ బోనాంజా ఓన్లీ ఛాంపియన్ టీమ్ కి ఒకటి ఏర్పాటు చేసినాం. దానికోసమే నేను ఈరోజు మధ్యలో ఎంటర్ కావడం జరిగింది, ముందే టైం తీసుకోవడం జరిగింది. సో కంపల్సరీగా మీకు కొంత క్రైటీరియా ఉంటుంది ఏం చేయాలనేది. చేసే పనిలో భాగంగానే మీరు యాక్టివ్గా పనిచేసే లీడర్లకి మంచి ట్రిప్ ఒకటి అనౌన్స్ చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నామండి, టాప్లో ఉన్న 3-4. సో దీన్ని మీ అందరికీ చాలా చాలా బెస్ట్గా, ఇంతవరకు మన టీంలో ఎవరు చేసిరో లేదో తెలియదు, దీని మీద బయట ఎక్కడ ఓపెన్ డిస్కషన్ ఏం చేయకండి. మనకి లీడర్షిప్ ట్రైనింగ్ ఉందండి. అమ్మ నాకు హోస్ట్ ఇస్తారా మేడం? మేడం హోస్ట్ ఇవ్వండి, ఒక 1 minute. హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి మేడం. ఓకే, సో ఓకే మేడం, పర్లేదు. మీరు గ్రూప్లో ఉంటే కనుక మీకు ఒక పోస్టర్ పెడతాను, దాన్ని స్క్రీన్ ప్రజెంట్ చేయండి. జస్ట్ సింపుల్ ఒక పోస్టర్ నేను గ్రూప్లో పెడతాను, ఛాంపియన్ గ్రూప్లో. ఓకే సార్. ఓకేనా మేడం? ఓకే సార్. సో ఇది డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. లీడర్స్ అందరూ మీకు ఒక రిక్వెస్ట్, లీడర్షిప్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. సిల్వర్ అండ్ ఎబో, ఓన్లీ సిల్వర్ అండ్ ఎబో. ఎందుకు అంటే ఈ ప్రోగ్రాం వల్ల సక్సెస్ అయిన వాళ్ళకి కొంత సపోర్ట్ కావాలి, గెలవాలనుకున్న వాళ్ళకి కొంత ధైర్యం కావాలి, గెలుద్దాం అనుకున్న వాళ్ళకి కూడా క్లారిటీ కావాలి ఎలా గెలవాలో. సో దీని మీద కార్యాచరణ ఉంటుంది. సేమ్ టైం చేసే పని యాజ్ చేస్తూనే, మీ పని మీరు చేస్తూనే మీరు డబ్బులు తీసుకునే మార్గం ఏంటి అనేది కూడా నేను ప్లాన్ చేయడం జరిగింది మేమందరం కూడా. సో దాని మీద డిస్కషన్ ఉంటుంది. సేమ్ టైము లీడర్షిప్ ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు. మీరు ఒకసారి పోస్టర్ చూస్తే ఛాంపియన్ గ్రూప్ లో ఉంది, అందులో ఏ విషయం కొత్త విషయం ఒకటి ఉంది, ఏంటి అనేది మీరు టైప్ చేయొచ్చు. ఓకే అండి, ట్రాన్స్ఫర్ చేసిరా మేడం? థ్యాంక్ యూ. సో ఏ విషయం ఉంది మీరు ఇప్పుడు పోస్టర్ చూస్తే ఛాంపియన్ గ్రూప్ లో, లేదంటే ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ ఇమేజ్ పెట్టమంటే నేను చూస్తే లేదు. అమ్మ అది ఆకుతే ఓకే, ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, ఏ విషయం ఉంది అక్కడ టైప్ చేయొచ్చు. మీకు ఏ విషయం కనిపిస్తుంది? కొత్త విషయం ఏ విషయం ఉంది? ఫ్రీ లంచ్, రైట్ ఆన్సర్. ఫ్రీ లంచ్ జీరో కాస్ట్ తోని మీటింగ్ డిఎల్సిపి ఓడిసిసిలో జరుగుతుంది. అది మనదే డిఎల్సిపి ఇది కూడా. సో ఇది వచ్చేసి వనస్థలిపురంలో ఉంది. ఇక్కడ ఫ్రీ లంచ్ 0 కాస్ట్ తో సిల్వర్ అండ్ ఎబో. దీన్ని ఇంకా స్క్రీన్ బయటికి పంపకండి దయచేసి, ఎవరు ఎక్కడ పంపొద్దండి. ఇది ఓన్లీ దీన్ని ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీని మీద డిస్కషన్ ఉంది. జస్ట్ మీకు చూపించడం కోసమే. పోస్టర్ తీసుకొని స్టేటస్ లో పెట్టుకోకండి ఎవ్వరు కూడా దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, స్టేటస్ లో పెట్టుకోకండి. లీడర్షిప్ ట్రైనింగ్ ఎవరు స్టేటస్ పెట్టుకోరండి, బయట వాళ్ళు, మనమే పెట్టుకుంటున్నాం. దయచేసి పెట్టుకోవద్దు, రిక్వెస్ట్ నాది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ లేదు, సేమ్ టైము మనకు ఏ టెన్షన్ లేదు, మనము ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవడం మాత్రమే ఉంది కాబట్టి ఎవరు కూడా స్టేటస్ పెట్టుకోకండి ప్లీజ్, రిక్వెస్ట్ నాది. ఓకే, టాపిక్ లోకి వస్తే కనుక చూసిరు కదా. సో ఫ్రీ లంచ్, సేమ్ టైము డ్రెస్ కోడ్ కంపల్సరీ. అట్లనే డ్రెస్ కోడ్ తో పాటుగా ఇంకొక లైన్ ఉంది అక్కడ, ఏముందంటే సిఎన్సి. కొంతమంది లీడర్స్ సిఎన్సి అని కూడా చెప్పిరండి. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, రేపు లీడర్షిప్ ట్రైనింగ్ లో పాల్గొనాలనే వాళ్ళకి ఒక రూల్ వచ్చేసి, మీరు ఎలాగో 14th రోజు 13th రోజు 12th రోజు ఆ మధ్యలో చేస్తారు, అలా కాకుండా సెకండ్ రోజు గౌరవం కోసం, లీడర్ అనిపించుకోవడం కోసానికి సిఎన్సి చేసి మీటింగ్ రండి. ఇది ఒక్కటి నా రిక్వెస్ట్. ఇది కంపల్సరీగా సిఎన్సి చేసి రండి. ఎందుకంటే
సిఎన్సి చేయడం అనేది ఎప్పుడైనా సిఎన్సీనే, కానీ ముందు చేయడం వల్ల నువ్వు నీ టీంకి చెప్పే మాటలు భరోసాతో బలంగా ఉంటాయి. నువ్వు ఏమంటారు పలానా హోటల్కి వెళ్ళినా సూపర్ ఉందిరా అని చెప్పడం వేరు, ఉంటదంటారా అని చెప్పడం వేరు. సో దయచేసి అర్థం చేసుకోండి, సిఎన్సి కంపల్సరీగా కంప్లీట్ చేయాలి సెకండ్ రోజు. ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. సిల్వర్ అండ్ ఎబో లీడర్స్ మాత్రమే రావాలి. నేను సిల్వర్ అయితా అన్న వాళ్ళు అవసరం లేదు, లేదా డైరెక్టర్ గా ఉన్న వాళ్ళు సిల్వర్ అన్క్వాలిఫైడ్ ఉన్నా కూడా రావచ్చు. క్వాలిఫైడ్ అని లేదు, అన్క్వాలిఫైడ్ సిల్వర్స్ కూడా రావచ్చు. మీ అండర్లో ఆల్రెడీ డైరెక్టర్ ఉంటారు కాబట్టి. లాస్ట్ మంత్ మీ అండర్లో ఒక డైరెక్టర్ అయ్యారు, మీరు ఇంకా సిల్వర్ కాలేదు, అయినా మీరు అయినట్టే అన్క్వాలిఫైడ్ సిల్వర్ కాకుంటే. బట్ కంపల్సరీగా డ్రెస్ కోడ్ తో వచ్చే ప్రయత్నం 99% ఎబో చేయండి సార్. మిమ్మల్ని ఎవ్వరు వస్తే బయటికి గంటేరు, కానీ మనకు ఒక ఏమంటారు ఒక డిసిప్లైన్ అవసరము, ఒక పంక్చువాలిటీ అవసరం. దానికోసం డ్రెస్ కోడ్ తో రండి. నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఏదో ఒక విషయం నేర్చుకోవాలి, మనం ఏదో ఒకటి మార్చుకోవాలి. కాశీకి పోతే ఏదో ఒకటి వదిలేసి రావాలంట. అట్లా ప్రతి మీటింగ్ కు ఎంతో కొంత ఇంప్రూవ్ కావాలి మనం. వెస్లిం ఛాలెంజ్ లో ఎంతమంది ఉంటారో వెస్లిం యాక్షన్ కంపల్సరీ క్లియర్ కట్ ఉంటది. ఇందులో వెస్లిం లో ఉన్న వాళ్ళకి సేమ్ టైం టీమ్ ని ఉంచాలనుకున్న వాళ్ళకి మీ అందరికీ సపోర్ట్ దొరుకుతుంది కంపల్సరీగా. కానీ చూడండి, నేను మాటిస్తున్నా, టీం అందరి తరఫున మాటిస్తున్నా, నేను ఒక్కరిని ఇవ్వడం కాదు. సిఎన్సి ఏదైతే వెస్లిం యాత్ర ఉందో, వెస్లిం దండయాత్ర జనాల మీద మనం చేస్తున్నామో, దీని ద్వారా వచ్చే రిజల్ట్ బేస్ చేసుకొని రేపు టీములు విపరీతంగా పెరిగిపోతాయండి. సేమ్ టైం గైనిక్ సమస్యలు కూడా. సో వీటి మీద మళ్ళీ సబ్జెక్ట్ లోనే మాట్లాడుకుందాం తర్వాత. రేపు మాత్రం లీడర్షిప్ ట్రైనింగ్ ఏదైతే ఉందో 100% జనాలు మిస్ కాకుండా సిల్వర్ అండ్ ఎబో ఎంత దూరాన ఉన్నారండి. మీరు కాకుంటే మీరు భరోసా ఏంది అంటే, ఇప్పుడే మీకు లంచ్ అది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కదా. సేమ్ టైము ఈ డిఎల్సిబి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 100+ ఉంటుంది. సో ఇంతకంటే జనాలు కూడా ఎక్కువైతారా లేదనేది మాకు ముందు తెలవాలంటే బ్రాండ్ వైజ్ గా గౌరవంగా, ఎప్పుడైతే మీరు బ్రాండ్ వైజ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో గత 1 మంత్ అటు ఇటుగా 1 మంత్ దగ్గర నుంచి, మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, బ్రాండ్ వైజ్ గా సార్ నా బ్రాండ్ లో నేను గోల్డ్, నా అండర్ లో ఇంతమంది సిల్వర్లు ఉన్నారు, ఇంతమంది గోల్డ్ ఉన్నారు, సో ఇంతమంది నేను నా టీం సార్ అని స్టార్ అండ్ ఎబో గ్రూప్ లో ప్రతి ఒక్కరు పెట్టాలండి. వేరే గ్రూప్ లో పెట్టొద్దు. స్టార్ అండ్ ఎబో గ్రూప్ లో గోల్డ్ కూడా ఉండడం జరిగింది మన టీంలో. సో ప్రతి ఒక్కరు లీడర్స్, బ్రాండ్ ఉన్న ప్రతి లీడర్స్ ఎవరికి గ్రూప్లలో లేకుంటే పర్సనల్ గా నాకు కానీ, రమేష్ సార్ కానీ, పుల్లే సార్ కానీ, మా ముగ్గురులో ఎవరికైనా పెట్టండి, నో ప్రాబ్లం. కానీ లిస్ట్ ఇప్పుడే ఫైండ్ అవుట్ అయిపోవాలి. ఇంకా దీనికోసం లేదు మళ్ళీ. రేపు జరగబోయే అద్భుతం ఏంటంటే, మీకు 5 నెలలకు వచ్చే చెక్కు ఏదైతే పూల్ ఉందో, ఆ పూల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే వచ్చే చెక్కు ఏదైతే ఉందో, ఆ చెక్కు డబుల్ అవుతుందని మీకే తెలుసు, ఆల్రెడీ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఆ డబుల్ అవుతున్న ఆనందంలో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు ఊహించని ఒక గిఫ్ట్ మీకు రెడీగా చేసి పెట్టినాం. అది రేపటి ప్రోగ్రామ్ లో డిస్కషన్ చేస్తాం. రేపు ఏదైతే లీడర్షిప్ ట్రైనింగ్, రేపు మీన్స్ 3 రోజు 3 తారీఖు రోజు లీడర్షిప్ ట్రైనింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఎక్కడ ఉన్న లీడర్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లంచ్ మాత్రమే ఉంటుంది. మీరు అందరు రండి. సేమ్ టైం ఎక్కువ మంది వస్తే రమేష్ సార్ లంచ్ అరేంజ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మీరు కనుక 100 కాదు 200 మెంబర్స్ అవుతున్నాం సార్ అంటే నేను హాల్ అరేంజ్ చేస్తా. గ్రాట్యూడ్ చూపించుకోవాలి కదా, ఓకేనా? డబ్బులు మీ నుంచి ఈసారి వసూలు చేయము, ఇది క్లియర్. కానీ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ మీకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎక్కువ మంది ఉంటే హాల్ నేను అరేంజ్ చేస్తా. 100 మెంబర్స్ ఉన్నారా, ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ వర్కౌట్ కావాలి. లిస్టు ఫైండ్ అవుట్ అయ్యి మాకు క్లియర్ కట్ గా లిస్ట్ రావాలి మా దగ్గరికి. ఇది నా రిక్వెస్ట్. ఎస్ సార్ అని పెడుతున్నారు, అందరూ ఎస్ అని టైప్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎంతమంది చేస్తున్నారో చేయండి. ప్రతి బ్రాండ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్, ఇండివిజువల్ గా బ్రాండ్ లేని వాళ్ళు కూడా అందరు రండి. అన్క్వాలిఫైడ్ సిల్వర్ అందరు రండి. ఈ నెల మీరు సిల్వర్ లో ఉంటారా, గోల్డ్ లో ఉంటారా, డైరెక్టర్ లో ఉంటారా, క్వాలిఫై కండి. దయచేసి అన్క్వాలిఫై గా ఉండకండి. బ్రాండ్ వైజ్ గా పెట్టండి. ఎస్ అన్న వాళ్ళు టైప్ చేయండి. ఎందుకంటే లీడర్షిప్ ట్రైనింగ్ లో మిమ్మల్ని, సరే మీకు ఆ డబ్బులు 100 రూపాయలు 200 పెద్ద విషయం కాదు, కానీ ఈసారి రమేష్ అన్న మేమిద్దరం ఒక పెద్ద మనిషి దగ్గర మాట్లాడినప్పుడు ఒక చిన్న మాట ఆయన అనడం జరిగింది.
సో దానికి గాను 100 మార్చుకున్నాం. 100% ఇది లంచ్ ప్రొవైడ్ చేద్దాం భిక్షం భాయ్. మన వాళ్ళు ఇట్లనన్నా ఎంత మారుతారో, మరి లంచ్ తోనే ఏమన్నా మనం బంగ్లా కడతా అనుకుంటారా, ఇట్లనన్నా ఎంత మారుతారో అని చెప్పి రమేష్ అన్న చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక అందుకు మంచిదే. మీరు కనుక ఇది సక్సెస్ చేసి నెక్స్ట్ మంత్ జరిగే ప్రోగ్రామ్ కరెక్ట్ ఉంటే ఈ 5 months ఏదైతే వర్కింగ్ 5 months ఉన్నాయో వీటిలో ఎక్సలెంట్ గా మీకు ఊహించని ఒక సార్ ప్లీజ్ 8% వాళ్ళు ఉపయోగం లేదండి. మనం ఎల్ఓబిల గురించి డిస్కస్ చేస్తాము. అప్పుడు మరి 8% వాళ్ళకి ఎల్ఓబి కెపాసిటీ ఉందా? కాబట్టి లీడర్షిప్ ట్రైనింగ్ అది నాట్ ఎలిజిబుల్ 8%. సో ఏమనుకోవద్దు. సిల్వర్, ఓన్లీ సిల్వర్, అన్క్వాలిఫైడ్ సిల్వర్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బ్రాంజ్ గా ఉండి ఈ నెల సిల్వర్ అయితే, ఇప్పుడు ఈ 2 రోజుల్లో మీరు సిల్వర్ అయితే ఛాన్స్ ఉంది. లేదు నెక్స్ట్ నేను సిల్వర్ అయితే అని మాట ఇస్తే కూడా రండి సార్. ఇంకా నేను ఇంతకంటే ముందుకెళ్ళలేను. నెక్స్ట్ సిల్వర్, ఎందుకంటే మళ్ళీ వచ్చి ఉపయోగం లేదు, మీకు వచ్చి ఉపయోగం లేదు. అందరు నేమ్స్ తీసుకుంటాం, ఇండివిజువల్ నెంబర్స్ తీసుకుంటాం. ఒక టీం ఉంటుంది, కంపల్సరీ మిమ్మల్ని మానిటర్ చేసే టీం ఉంటుంది. అందులో అన్ని బ్రాండ్లలో ఉంటారు. సినిమా మారుతుందండి, కంపల్సరీ మారుతుంది. ఇట్లనే పోతా అంటే కుదరదు, మన ఎవరికి కుదరదు. ఇది 100% మానిటర్ చేసే. ఓకే, దీని మీద ఇంకేమైనా ఎగ్జామ్షన్ ఉంటే, ఇంకేమైనా ఉంది అంటే కొంచెం ఇంకా బెటర్ చేసి మీకు చెప్తాను. ఇంతవరకు అయితే వర్కౌట్ కాదు అనుకున్న ప్లాన్ ప్రకారం 8% వాళ్ళకి వీళ్ళకి వర్కౌట్ కాదు. మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని చెప్తాను నేను. అందరం కలిసి ఒకసారి ఎవరికి పాసిబిలిటీ ఉందనేది మళ్ళీ మాట్లాడదాం. ఇబ్బంది ఏం పడకండి, నో ప్రాబ్లం. దాని గురించి మళ్ళీ అప్డేట్ వస్తుంది. టికెట్ బుకింగ్ లేదు కాబట్టి ఓన్లీ సిల్వర్ లిస్ట్ మాత్రం పంపండి, కంపల్సరీ పంపండి, మిస్ చేయకుండా పంపండి. ఇప్పుడు 8 అయింది, పెద్ద డేంజరస్ టైం ఏం కాదు. 5 నిమిషాల్లో మీ అండర్లో ఎంతమంది సిల్వర్లో మీకు తెలుసు ఎవ్రీ బ్రాండ్కి. ఫర్ ఎగ్జాంపుల్ 1889 లేదా 5533 లేదా 0099 మీ అండర్లో మీతో పాటుగా సిల్వర్ ఏబో ఎంతమంది ఉన్నారు, లేదా ఇప్పుడు సిల్వర్ అవుతున్నారు, ఈ రోజు రేపట్లో సిల్వర్ అవుతున్నారు ఎంతమంది ఉన్నారు. సో అందరూ లిస్ట్ అవుట్ చేయండి. దీంతో పాటుగా నెక్స్ట్ మంత్ అయ్యే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందా లేదా అనే విషయం మీకు కన్ఫర్మ్ చేస్తాను నేను. దానివల్ల మీకు బెనిఫిట్ ఉండాలి కదా. ఇది ఒక ప్రోగ్రామ్ రచన చేస్తున్నాం, దాని మీద కంపల్సరీగా అందరు బెనిఫిట్ పొందాలి, అందరూ సూపర్ చెక్కులు తీసుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం. సో ఇది స్పెషల్ గా మన టీం డిజైన్ చేసుకుంటున్నాం, ఛాంపియన్ టీం నుంచి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇది ప్రోగ్రామ్. మీ అందరూ ఈ 2 days లో ఏ ఒక్కరు మిస్ కాకుండా ఉన్న లెవెల్లో యాజ్ పర్ క్రైటీరియా మీరు పూల్ ని క్రాక్ చేయండి, ఏ ఒక్కరు మిస్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చండి, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎంట్రీ చేయండి 1 by 1. సారీ పుల్లే సార్ అట్లనే ఉంచండు. ఫీడ్బ్యాక్ వినిపిస్తుందన్న వాయిస్ కష్టం వచ్చి పడ్డది. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు సబ్జెక్ట్ బిజినెస్ ప్లాన్. మేడం చాలా క్లారిటీగా చెప్పారు. అందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, సో అడ్వర్టైజ్ అనేది చాలా బాగా నచ్చింది. ఆ పాయింట్ ఏంటంటే, సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు యాక్ట్ చేసి మనకి చెప్తా ఉంటారు, వాళ్ళు ముందుగానే చెప్తారు యాక్ట్ చేస్తున్నాం మేమని. కానీ అదే మనం నిజమని నమ్ముకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. కానీ వెస్టీజ్ లో అలా ఉండదు. ఏదైతే మనం ప్రజెంటేషన్ ఇస్తామో దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తూ ఇస్తున్నాం కాబట్టి సో దాన్ని నమ్మండి అని అందరికి తెలియజేసేటట్టుగా చెప్పారు మేడం గారు. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ టాపిక్ మీద ఓకే కదా, మీరు రేపు మీటింగ్ ఏదైతే 3rd రోజు అనౌన్స్ చేసుకున్నామో? ఎస్ సార్. థ్యాంక్ యూ. మీరు పూల్లో ఉన్నారా? పూల్లో ఉన్నాను సార్. రైట్, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ మేడం, మాట్లాడండి. ఎక్సలెంట్. ఈరోజు నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. సూపర్ సార్. చాలా మంచి
డెసిషన్ తీసుకురు. మంచి మీటింగ్, మనకి థర్డ్ రోజు మీటింగ్ పెట్టాలని. సూపర్ సార్. అలాగే ఈ రోజు మేడం చెప్పింది, శిరీష మేడం చాలా ఎక్సలెంట్, క్లారిటీ అండ్ క్లియర్ గా రానున్న రోజుల్లో మనకు మనమే మీటింగ్స్ పెట్టుకొని మైక్ ఇచ్చే స్థితిలో లేనట్టున్నారు. ఒక్కొక్కళ్ళు చాలా ఎక్సలెంట్. కొత్త వాళ్ళకు కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు మేడం. బిజినెస్ ప్లాన్ చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఇన్ని మీటింగులు చేసి ఇంత జూములు పెట్టి ఒక్కళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళాక నెగిటివ్ అంటే అదే గట్టిగా మనం పట్టుకుంటున్నాం ఎందుకు అని చెప్పి మేడం అన్నారు కదా, ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. సో సూపర్ మేడం. కానీ నిజంగా మనం ఇన్ని నేర్చుకొని కూడా బయట వాళ్ళు ఏదన్నా అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. సో కానీ ఖచ్చితంగా అలాంటి ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో మైకులు ఇచ్చేది లేదు, ఇంకా డబ్బులు ఇప్పియాలి. మైకులు ఇచ్చేయడం వల్ల ఉపయోగం లేదు, అందరికి డబ్బులు